జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కథ, జీవన నైపుణ్యాన్ని తెలియచేసేటువంటి అద్భుతమైనటువంటి కథ. ఒక వ్యక్తి వాళ్ళ ఊర్లో అందరూ కూడా కొంతమంది ధనం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఉండేటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటారేమో అనేటువంటి భ్రమతో ఒక అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి అక్కడ ఒక సాధువు కూర్చుంటే ఆ సాధువుని అడిగారు, స్వామి, నేను బాగా సంపాదించి సంతోషంగా ఉండేటువంటి మార్గానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని చెప్పండి అని చెప్తే ఆ సాధువు ఏమంటాడంటే, ఎవరైనా సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఒక పట్టు చీరను కానీ పట్టు పంచెను కానీ ఒకవేళ తీసుకుని రాపో అని చెప్పేసి చెప్తాడనమాట. సరే, ఆ వ్యక్తి అనేక ఊర్లలో తిరుగుతారు. ఒక బట్టల దుకాణంలో ఒకతను చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడు వెళ్ళి, స్వామి, ఈ విధంగా మాకు ఒక సాధువు చెప్పారు, మీరు ఒక పట్టు పంచెను ఉంటే ఇవ్వండి, మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు, ఒక పట్టు పంచెను మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే ఆయన అంటాడు, స్వామి, నేనేమీ సంతోషంగా లేను, మీకు అలా కనిపిస్తున్నాను, నాకు చాలా బాధలు ఉన్నాయి, ఒకవేళ మీరు ఆ బాధలను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే మా ఇంట్లో ఒక 2 రోజులు ఉండండి అని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఆయన ఒక రోజు వాళ్ళ ఇంట్లో గడుపుతాడు. ఆ ఇంట్లో ఆ బట్టల దుకాణి యజమానికి భార్యకు విపరీతమైనటువంటి మనస్పర్ధలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా విపరీతంగా కొట్లాడుతూ ఉంటారన్నమాట. సరే అని చెప్పేసి ఈయన లాభం లేదనుకొని ఇంకొక చోటకు వెళ్తాడు. అక్కడ ఒక భూస్వామి ఉంటాడు. చాలా ఆనందంగా ఆయన సంతోషంగా అందరితో మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ భూస్వామి చాలా ఆనందంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ భూస్వామి దగ్గర అడుగుతాడు, స్వామి, ఒక పట్టు పంచె ఉంటే ఇవ్వండి, మా గురువు గారు ఇలా చెప్పారు, మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తే ఆయన అంటాడు, స్వామి, నేను సంతోషంగా లేను, రోజు భూమి గొడవలే ఉంటాయి మాకు, నేను ఎప్పుడు సంతోషంగా లేను అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి ఇంకొక చోటకు వెళ్తాడు ఆ వ్యక్తి. ఒక చోట ఒక సాధువు ఇంకొక సాధువు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ ధ్యానం చేస్తున్నటువంటి సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, మీ ముఖము చాలా అద్భుతంగా మెరుస్తూ ఉంది, మీ దగ్గర ఒక పట్టు వస్త్రం ఉంటే ఇవ్వండి, మా గురువు గారికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నా దగ్గర పట్టు వస్త్రం లేదయ్యా, ఉన్నది అంగవస్త్రం మాత్రమే. నేను ఆనందంగా ఉన్నమాట నిజమే, ఎందుకంటే మన దగ్గర ఉన్న దాని గురించి మనము ఆస్వాదిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా లేని దాని గురించి మనము ప్రాకులాడకూడదు. మన దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో, మన దగ్గర ఏదైతే ఉందో దాంతో మనం సంతృప్తి పడి ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడానికి అదే మార్గము. పక్క వాళ్ళని కంపేర్ చేసుకొని పక్క వాళ్లకు ఆస్తులు ఉన్నాయనో అధికారం ఉన్నాయనో అని చెప్పేసి మనము మన ఆనందాన్ని చెడగొట్టుకోకూడదు. కాబట్టి మనము ఉన్న స్థితిలో ఆనందంగా ఉన్నప్పుడు మనకు సంతోషము, ఆనందము మన వెంటనే ఉంటాయి. కాబట్టి మనకి ఏదైతే ఉందో దానితో మనము ఆనందంగా ఉండాలి. లేని దానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. సో ఉన్నదాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ మన జ్ఞానం ఉందనుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకు పాట పాడేటువంటి స్వరం ఉందనుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనకు మంత్రం చెప్పేటువంటి స్వరం ఉందనుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఏదైతే స్కిల్ ఉందో దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకు ఉన్నదాన్నే అభివృద్ధి చేసుకోవాలి. లేని దాన్ని మనము ఆపాదించుకోకూడదు, అనుకరణ అనేటువంటిది చేయకూడదు. కాబట్టి ఉన్నదానితో ఆనందంగా బ్రతకాలి. ఆ విషయాన్ని చెప్పడానికే నీకు ఆ సాధువు పట్టు వస్త్రాన్ని తీసుకుని వచ్చారు.
కాబట్టి త్యాగేనైక అమృతత్వ మానసహు, త్యాగంలోనే ఆనందం అనేటువంటిది ఉంది, కానీ సంపాదించడంలో అనేటువంటిది కాదు అని చెప్పేసి అక్కడ అద్భుతమైనటువంటి సమాధానాన్ని చెప్పడం వల్ల ఆ వ్యక్తి సంతృప్తిపడి, స్వామి నాకు జీవించే రహస్యాన్ని మీరు తెలియజేశారు, నేను ఉన్నదానితో మొట్టమొదట ఆనందంగా ఉండడం అనేటువంటిది నేర్చుకుంటాను, ఉన్నదాన్ని మనం ఆస్వాదించాలి, దాంతోనే ఆనందించాలి, లేని దానికోసం మనం ఎప్పుడు కూడా వెంపర్లాడకూడదు అనేటువంటి అద్భుతమైనటువంటి సూత్రాన్ని మీరు ఈరోజు చెప్పగలిగినారు. కాబట్టే నాకు ఆ విధంగా నేను జీవించడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి ఆ విధంగా వెళ్తాడు. అందువల్లనే ఉన్నదానితో మనము ఆస్వాదిస్తూ ఉండాలి. ఉన్నదాన్ని మనం ఫస్ట్ ఆస్వాదించకపోతే లేనిది అనేటువంటిది రాదు. కాబట్టి ఉన్నదాన్ని ఆస్వాదిస్తూ లేని దానికోసం ప్రయత్నం చేస్తే తప్పులేదు. మనకు ఉండేటువంటి దాన్ని ఫస్ట్ మెరుగుపరుచుకోవాలి. మనకి ఏదో ఒకటి భగవంతుడు కర్మానుసారంగా ఏదో ఒక స్కిల్ మనకి ఇచ్చింటాడు, దాన్ని ఫస్ట్ మెరుగుపరుచుకోవాలి. దాన్ని మెరుగుపరుచుకుంటే ఇంకొక స్కిల్ను మళ్ళీ మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఉన్నదానితో ఆనందంగా ఉంటూ ఆస్వాదించడం నేర్చుకోవడమే జీవితం యొక్క పరమ లక్ష్యం అని చెప్పేసి ఈ కథ నుంచి మనకు తెలియజేస్తున్నది. సో ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.